Welcome back, guys. Hi, this is Vamsi. Today we are going to deal with one more concept in business correspondence and reporting. That is the chapter 11th chapter of our textbook. దీనిలో మనము we will నిన్న ప్రీవియస్ సెషన్స్ లో మనం ఏం చేసామంటే we discussed about లెటర్ రైటింగ్ గురించి చూసాము. హియర్ we are going to discuss about the formal mails గురించి మాట్లాడుతున్నాము. So this lesson will definitely purely talk about the basics of email writing. Email writing basics ఏంటన్నది మనము ఈ రోజు చూస్తాము. The first one is the basics of email writing. తర్వాత ఈమెయిల్ రాసేటప్పుడు we need to use an appropriate format, and we need to understand to make sure the opposite receiver or the opposite person is able to clearly understand what we are mentioning in our mail. So then we will be talking about the language and styles of writing email. Language ఎలా వాడాలి, దాని యొక్క స్టైల్ ఎలా ఉంటుంది చూస్తాము. క్లియర్ అండ్ ఎఫెక్టివ్ ఈమెయిల్ ఎలా రాయాలి అన్నది కూడా మనం ఈరోజు డిస్కస్ చేస్తాము. సో ఆబ్జెక్టివ్ ఏంటంటే మనకి ఆబ్జెక్టివ్ క్లియర్లీ నేను ఆల్రెడీ చెప్పాను, నేను సిస్టమాటిక్లీ అండ్ లాజికల్లీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిపోర్ట్స్, దాన్ని మనం ఏం చేస్తూ ఈమెయిల్ రైటింగ్ రావడానికి కావాల్సిన ఎటిక్విటీస్ ఏంటి, ఇవన్నీ కూడా మనం ఏం చేస్తామంటే ఈరోజు ద లెసన్ లో చదువుతుంటామండి. సో ఇఫ్ యూ కేర్ఫుల్లీ అబ్జర్వ్ హియర్ ఇంట్రడక్షన్ గురించి మాట్లాడుతూ వాడు అంటాడు, nowadays email is the most common and preferred method of informal and formal communications. ప్రతి చోట కూడా మనకి ఏమవుతుందంటే ఈమెయిల్ ద్వారా మనకి కరెస్పాండెంట్ అవుతుంది. ఈమెయిల్ స్టాండ్స్ ఫర్ ఎలక్ట్రానిక్ మెయిల్ అండి. ఇట్ ఈస్ మెథడ్ ఆఫ్ కంపోజింగ్, సెండింగ్, స్టోరింగ్ అండ్ రిసీవింగ్ మెసేజ్ ఓవర్ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ సిస్టమ్. దీన్ని మనం ఈమెయిల్ అంటాం. సో ఈమెయిల్ గురించి మాట్లాడుతూ వాడు అంటాడు, ఈమెయిల్స్ లో మనకి కొన్ని టైప్స్ ఉన్నాయంట. ఆ టైప్స్ ఏంటో చూద్దాం. ఈమెయిల్ ఏమవుతుందంటే ఇట్ క్యాన్ బి అన్ ఇంటర్ ఆఫీస్, అది ఇంటర్ ఆఫీస్ అవ్వచ్చు, లేదా ఇట్ క్యాన్ బి ఇంట్రా ఆఫీస్. గుర్తుపెట్టుకోండి, ఇది ఆఫీస్ లోపల అవ్వచ్చు, ఆఫీస్ బయట అవ్వచ్చు. అండ్ దిస్ ఈస్ ద ఫాస్టెస్ట్ మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్. దిస్ ఈస్ ది ఫాస్టెస్ట్ మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్. నౌ ఇట్ హెల్ప్స్ ఇన్ ఇంటరాక్షన్, సీకింగ్ ఇన్ఫర్మేషన్. ఏమండి, ఇది ఎక్కడన్నా ఫ్యామిలీ అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, కొలీగ్స్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. దీనికి ఉన్న అడ్వాంటేజ్ అంటే ఇట్ కనెక్ట్స్ యూ విత్ ఇన్ అండ్ బియాండ్ ద నేషనల్ బౌండరీస్. దేర్ ఆర్ డిఫరెంట్ స్టైల్స్ ఫర్ ఫార్మల్, సెమీ ఫార్మల్ అండ్ ఇన్ఫార్మల్ మెయిల్స్. అది దాని గురించి మాట్లాడుతున్నాడు. ఫార్మల్, సెమీ ఫార్మల్, ఇన్ఫార్మల్ మెయిల్స్ ఏంటో చూద్దాం. So formal mails law, it is generally used to communicate with people within and outside the organization to business suppliers and customers. Therefore, the style and language should be formal, the purpose should be clear, and content should be lucid and precise. It is advised to follow all etiquettes of formal communication using contractions, abbreviations, emoji icons, and slang language are not recommended in this particular part. సో దీంట్లో కాంట్రడిక్షన్స్ కలిగించే స్టేట్మెంట్లు కానీ, అబ్రివేషన్స్, ఎమోట్ ఐకాన్స్ అండ్ స్లాంగ్ లాంగ్వేజెస్ మనం ఎట్టి పరిస్థితిలో వాడకూడదు ఫార్మల్ మెయిల్స్ లో. కమింగ్ టు సెమీ ఫార్మల్ మెయిల్స్ లో దీని జరుగుతుందంటే ఇట్ ఈస్ అడ్రెస్డ్ టు కొలీగ్స్ ఫంక్షనింగ్ విత్ ఇన్ ఎ టీమ్ అండ్ అట్ ది సేమ్ సీనియారిటీ లెవెల్. చూడండి, ఇక్కడ ఏమవుతుంది అంటే మనము సేమ్ క్యాడర్ లో ఉన్న ఒకే డెసిగ్నేషన్ లో ఉన్న పీపుల్ మధ్య జరిగే కమ్యూనికేషన్ మనం ఏమంటామంటే సెమీ మెయిల్స్ అంటాము, సెమీ ఫార్మల్ మెయిల్స్. దే ఆర్ క్యాజువల్ అండ్ ఫ్రెండ్లీ. ఇవి క్యాజువల్ గా ఉంటాయి, చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి. బట్ మెయింటైనింగ్ ది ఎటిక్విటీ ఈస్ ఎసెన్షియల్ అండ్ పర్పస్ ఆఫ్ ది మెయిల్ అండ్ మెసేజ్ షుడ్ బి క్లియర్ టు ది రిసిపెంట్. మనం పంపించే మెసేజ్ లో, ఆ మెయిల్ లో మెసేజ్ చాలా క్లియర్ గా ఉండాలి అంటే. కమింగ్ టు ఇన్ఫార్మల్ ఈమెయిల్స్, ఇన్ఫార్మల్స్ ఏం జరుగుతుందంటే మనం ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ తోటి మనం షేర్ చేసుకుంటాము. దేర్ ఆర్ నో పర్టికులర్ రూల్స్ టు బి ఫాలోడ్. యూ కెన్ యూజ్ ఎనీ లాంగ్వేజ్, స్లాంగ్స్, అబ్రివేషన్స్ వాడుకోవచ్చు. స్టైల్ ఆఫ్ రైటింగ్ దీనికి పర్టికులర్ ప్యాటర్న్ అంటూ ఏం లేదు. ద పర్పస్ ఆఫ్ ద మెయిల్ షుడ్ బి క్లియర్ టు ది రిసిపెంట్. రాసినప్పటికీ కూడా మనం ఏమైతే మాట్లాడాలనుకుంటున్నామో దాని పర్పస్ ని మనం అవతల వ్యక్తికి రీచ్ అయ్యేటట్టు మాత్రం చూసుకోవాలి. సో ఫార్మాట్ ఆఫ్ రైటింగ్ అండ్ ఈమెయిల్ చూద్దాం. ఇప్పుడు మనం హియర్ యూ గివ్ సమ్ పాయింట్స్. ద పాయింట్స్ ని మనం ఒకసారి క్లియర్ గా చూద్దాం. Look at this. So what are the parts of an email and how to compose an email? This is from address and
ఫ్రమ్ అడ్రస్ లో ఏమవుతుందంటే ఎవరి దగ్గర నుంచి అయితే పంపిస్తున్నామో వాళ్ళకి ఈమెయిల్ అడ్రస్, ఇమీడియట్లీ ఫాలోడ్ బై ది రిసీవర్స్ ఈమెయిల్ ఐడి. దాని వెంటనే ఏముంటుందంట, రిసీవర్ ఈమెయిల్ ఐడి ఉంటుంది. దెన్ యూ హ్యావ్ ది కార్బన్ కాపీ, సిసి అంటాము దీన్ని. దట్ మీన్స్ ద సేమ్ మెయిల్ is being sent to other individuals with their email IDs visible to all in the group. ఎవరైతే ఇది చాలా ఇంపార్టెంట్ అండి, దిస్ 2 points. దేని గురించి మాట్లాడుతున్నాడు, సిసిలో ఎవరికైతే ఈమెయిల్ పెడతామో వాళ్ళందరికీ కూడా డెఫినెట్లీ మెయిల్ విజిబుల్ అవుతుంది. ఇప్పుడు the names and the BCC చూడండి, when this called a blind carbon copy or blank carbon copy. సో దీంట్లో ఏమవుతుందంటే ఎవరి ఈమెయిల్ అయితే పెట్టామో ఈజ్ నాట్ విజిబుల్ టు ది రిసిపెంట్. ఎవరి ఈమెయిల్ అయితే దీంట్లో ఎంటర్ చేస్తామో ఆ వ్యక్తికి ఈ మెయిల్ కనిపించదు. బట్ హిజ్ ఆర్ హర్ ఐడి ఈజ్ విజిబుల్ టు ది బీసీసీ రిసీవర్స్. సో ఈ బీసీసీ రిసీవర్స్ లో అయితే మనం ఎవరిదైతే పెడతామో వాళ్ళు మనం ఎవరైతే లిస్ట్ పెడతామో ఆ లిస్ట్ అందరికీ కనిపిస్తుంది. బట్ కనిపించినప్పటికీ కూడా వాళ్ళకి ఈ మెయిల్ రీచ్ అవ్వదు. బీసీసీలో మెన్షన్ చేస్తే వాళ్ళకి రీచ్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎక్కడ వాడతారు అంటే చూడండి, సపోజ్ ఒక ఆర్గనైజేషన్ లో we cannot go on typing all the email IDs from a particular superior to కింద వాళ్ళకి పంపించినప్పుడు మనం ఏం చేస్తామంటే అందరి ఈమెయిల్ ఐడీస్ టైప్ చేయాల్సిన అవసరం లేదు. సాధారణంగా మనం ఏం చేస్తామంటే కాపీ పేస్ట్ చేస్తాం. కాపీ పేస్ట్ చేసినప్పుడు మనకి యూ విల్ హ్యావ్ లో లెవెల్లో ఉన్న ఎంప్లాయీస్ కూడా ఉంటారు, వాళ్ళకి కొన్ని మెయిల్స్ పంపించవలసిన అవసరం లేదు. అలాంటి అవసరం లేని వాళ్ళ పేర్లు తీసుకొచ్చి మనం ఏం చేస్తామంటే బీసీసీలో పెడతాము. దట్ ఈస్ అ బ్లాంక్ కార్బన్ కాపీ. దెన్ కమింగ్ టు దిస్ సబ్జెక్ట్ అండి, ఈ సబ్జెక్ట్ లో జరిగేది ఏంటంటే మనం అసలు ఈమెయిల్ ఎందుకు రాస్తున్నాము అన్న ఆబ్జెక్ట్ ని చాలా క్లియర్ గా మెన్షన్ చేయాలి ఇక్కడ. సో సింపుల్ గా పెట్టాలి, క్రిస్పీగా ఉండాలి స్టేట్మెంట్, and so that the opposite person can easily understand what are the contents of the mail. So salutation gurinchi maatladuthu, it is always good to address the recipient by name. So dear Mr. Price, so if you know the name, always use the name in the salutation so that the mail looks effective. Main body ki vachinappudu em avutundante anta, it contains the content of the mail. Indulo emochu open paragraph untundi that shows the main idea of the reason followed by the details. దానికి యొక్క ఫాలోయింగ్ డీటెయిల్స్ పెట్టుకుంటాము. కంక్లూషన్స్ లో మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు క్లోజింగ్ లో మనం ఏం చేస్తామంటే సాధారణంగా వి గివ్ ఆన్ రికమెండేషన్స్ ఏమైనా ఉంటే ప్రాబ్లమ్ ఆర్ ఇష్యూస్ కి విల్ సజెషన్స్ ఏమైనా ఉంటే కనుక ఆ రిజాల్వ్ చేయడానికి మనం సజెషన్స్ కూడా మెన్షన్ చేసుకోవచ్చు. అటాచ్మెంట్స్ ఏమైనా వాడవలసి వస్తే ఇక్కడ ఏం చేస్తామంటే దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ మనం ఏ ఫార్మాట్ లో అటాచ్ చేస్తున్నాం అన్నది మెన్షన్ చేస్తూ we can go for the attachments. And signature lines include the name of the person, designation of the sender, his email address, email ID, telephone numbers, and everything is provided to you in signature, right? This is the anatomy of of email. దీన్ని ఈమెయిల్ యొక్క స్ట్రక్చర్ ఈ రకంగా ఉంటుంది మనకి ఏమైనా రాసినప్పుడు, ఎప్పుడైనా రాయాల్సి వస్తే. సో దీని గురించి మాట్లాడుతూ అక్కడ మనకి కింద కొన్ని పాయింట్స్ ఇచ్చాడు, ఒక్కొక్క సబ్జెక్ట్ లైన్ ఒక్కొక్కటి మనకి డీటెయిల్ గా మాట్లాడుకుంటూ వెళ్తాడు. సబ్జెక్ట్ లైన్ గురించి మాట్లాడుకుంటూ సబ్జెక్ట్ లైన్ లో ఏం జరుగుతుందండి, a good subject line can entice people to open or read email. ఎప్పుడైతే సబ్జెక్ట్ లైన్ ఎఫెక్టివ్ ఉంటుందో ఆటోమేటిక్ గా ఆ ఈమెయిల్ ని ఓపెన్ చేసి చదవాలి అనిపించేటట్టు చేస్తుందండి. లేని పక్షాన ఇట్ గోస్ ఇన్ టు ట్రాష్. Hence, the draft of the subject line in such a way that you are not diverting the topic and not changing the subject. దాన్ని మనం నచ్చనప్పుడు మనం మీకే అనిపిస్తే మాత్రం make sure that the subject line is very effective. This is very important. Remember that. Coming to salutations and greetings లో జరిగేది ఏంటంటే మనం ఏం చేస్తామంటే ఇక్కడ if you know the person, directly address him with name. But if you don't know the person, you can use the words like dear human resources, dear sir and madam, to whomsoever it may concern. ఇలాంటి పదాలు మనం ఏం చేయొచ్చు అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ కి యూ కెన్ యూజ్ డియర్ ఆల్ అన్న పదాలు వాడుకొని సాల్యుటేషన్ పెట్టచ్చు. అలాగే ఇక్కడ బాడీ ఆఫ్ ది ఈమెయిల్ కి వస్తే బాడీ ఆఫ్ ది ఈమెయిల్ లో సో కొన్ని టిప్స్ కూడా ఇచ్చాడండి. బెటర్ ఫాలో ద టిప్స్, అండ్ ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ ద టిప్స్ ప్రొవైడెడ్ టు యూ, you can just follow the basic principle what mentioned in the textbook.
Coming to the body of the email, here what happens is, you need to explain the subject in brief. You need to be clear and concise. Then you need to organize the contents in a point wise lo మనం చేసుకోవాలి. Paragraph should have only one point of discussion, and you need to check the grammar, spellings and punctuations. This is very important while writing an email. Email రాసేటప్పుడు సాధారణంగా grammatical mistakes or spelling mistakes ఉన్నప్పుడు ఆటోమేటిక్గా చదివేవాడికి ఏమర్థం అవుతుందంటే టైపో అని తీసుకోరండి, ద కేర్లెస్నెస్ కింద తీసుకుంటారు. ఏంటి మెయిల్ టైప్ చేసినప్పుడు చెక్ చేసుకోలేదా ఒకసారి కూడా అన్న ఫీలింగ్ లోకి వెళ్ళిపోతాడు. కాబట్టి మనం ఏం చేస్తామంటే సాధారణంగా ఈ పర్టికులర్ ఫార్మాట్ బాడీ ఆఫ్ ది మెయిల్స్ టైప్ చేసినప్పుడు we need to be very sure that we are writing a grammatical mistake free mail, so that the mail should be very effective and resolve the issue that has been addressed in the email. Coming to closing point లో వచ్చేటప్పటికి ఇక్కడ ఎలాగైతే మనం ఒక ప్లజెంట్ నోట్ తో స్టార్ట్ చేసామో యూ షుడ్ ఆల్సో ఎండ్ విత్ అన్ అప్రోప్రియేట్ ప్లజెంట్ నోట్. అందుకని అంటాడు థ్యాంక్స్, బెస్ట్ రిగార్డ్స్, బెస్ట్ విషెస్ అన్న పదాలతో ఎండ్ చేయమంటాడు. ఏమండి, ఇట్ షుడ్ బి జెన్యూన్లీ రిఫ్లెక్ట్ యువర్ సెంటిమెంట్స్ అండ్ స్ట్రెంథన్స్ ద రిలేషన్ టు ఎన్ష్యూర్ ప్రొఫెషనలిజం. మన యొక్క క్లోజింగ్ నోట్ ఎలా ఉండాలి అంటే మళ్ళీ ఒకసారి మనం మెయిల్ చేస్తే కనుక రిప్లై వచ్చేటట్టు ఉండాలి తప్ప పలానా వ్యక్తి దగ్గర నుంచి మెయిల్ వచ్చింది మనం దానికి రిప్లై ఇవ్వకూడదు అన్న ఫీలింగ్ మనం ఇవ్వకూడదు అంటే మనం ఏం చేయాలండి, we need to use this particular closing notes when signing off from the signature. Coming to signature, always use your full name. ఎప్పుడు కూడా full name వాడండి. such as designations, company name, phone number, email, websites, everything should be provided in the email. And ఇందులో ఈ ప్రొవైడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే అక్కడ ఒక గుడ్ ఇంప్రెషన్ క్రియేట్ అవుతుంది అంటున్నాడు. దట్స్ వాట్స్ హ్యాపెనింగ్ దేర్. when you provide a complete detailed information in a mail, the opposite person listening to that or reading that mail will have a brief complete picture about who is communicating with me. So signature లో మనం కంపల్సరీగా ఇవి వాడి తీరాలి. సో ఇక్కడ ఒక 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. ఈ 2 ఎగ్జాంపుల్స్ మనం ఒకసారి చూద్దాము. ఈ 2 ఎగ్జాంపుల్స్ ని let us see how the correct version is and how the wrong version is. Look at this. This is the incorrect version అన్నాడు, and this is the correct version. Now దీంట్లో ఏం జరిగిందంటే, dear Sanjana Shroff, I read online that you are selling business cards. I was wondering how much if I only wanted 500. Is color and logo extra? Can I see an example before all are shipped, or will that cost extra? You seem to have a great business, so I hope you can help. Thanks, Jess Higgins. అన్నది మన ఈ యొక్క ఇన్కరెక్ట్ వర్షన్ మెయిల్. దిస్ ఈస్ ది ఇన్కరెక్ట్ వర్షన్. లెట్ us see the correct version. దీన్ని కరెక్ట్ వర్షన్ ఎలా కంపోజ్ చేసేది చూద్దాం ఒకసారి. లెట్ us see how. దీనికి దానికి తప్పులు ఏంటో చూద్దాం. సో ఇక్కడ డియర్ మిస్టర్ షాప్, I was searching online for a company that makes business cards. I came across your website and extremely impressed. However, I do have some questions. The opening tone is very beautiful. ఇక్కడ కంప్లీట్ గా మనకి ఫస్ట్ స్టేట్మెంట్ లోనే మనకి క్లియర్ గా అనిపిస్తుంది, నీ వెబ్సైట్ చూసాను, నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. If I were to order only 500 instead of advertised 1000 business cards, how much it would cost? Point number 1. I would like my business card to be colored and include logo of my company. Are those requests possible, and if so, how much it will cost extra? Furthermore, ఇంకా యాడ్ చేస్తూ వాడు అంటున్నాడు, due to my request of color and logo, I would like to preview the card before receiving the 500. Is it feasible? అవుతుందా? I appreciate your assistance and looking forward to hearing from you. Sincerely, Jessica Higgins. Now ఇక్కడ క్లియర్ గా చూస్తే the body is complete because complete information ఇక్కడ మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ రిక్వెస్ట్ చేస్తాం. ఫస్ట్ ఇక్కడికి వచ్చేటప్పటికి ఇట్ ఈస్ ఇన్కంప్లీట్. జాగ్రత్తగా చూడండి, ద ఫస్ట్ మిస్టేక్. దెన్ దిస్ ఇంకా తర్వాత ఏముందంటే, హియర్ యూ హ్యావ్ ఎ క్లోజింగ్ నోట్ జస్ట్ సేయింగ్ థ్యాంక్స్, బట్ హియర్ యూ హ్యావ్ ఎ క్లోజింగ్ నోట్ విచ్ ఇస్ సేయింగ్ దట్ ఐ వుడ్ appreciate your assistance and looking forward to hear from you.
So this is making a good closing note. Coming to one more mistake in the above mail is Jessica Higgins అని ఇచ్చి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏది ప్రొవైడ్ చేయలేదు. బట్ కిందకు వచ్చేటప్పటికి you have the complete information like Jessica Higgins, managing partner, first financial assistance with the telephone number provided. That will definitely make the reader of this email approach him if at all he is interested in doing business with this person. Definitely ఆ వ్యక్తి ఏం చేస్తారంటే ఈ నెంబర్కి కాల్ చేసి మాట్లాడతాడు. డెఫినెట్లీ మాట్లాడతాడు, ఎందుకంటే బిజినెస్ లాస్ చేసుకోవడం ఇష్టం ఉండదు వాళ్ళకి. సో దిస్ ఈస్ అన్ డిఫరెన్స్ బిట్వీన్ this is how you differentiate between a good and an incorrect email. Now if you see ikkada దానికి అనలైజ్ చేస్తూ మాట్లాడుకోవడానికి మనకి ఇక్కడ ఏం చెప్పాడంటే అలాగే ఎఫెక్టివ్ గా రాయాలి అంటే we got an effective good starter kit here. The kit is giving you some tips and techniques on how to address an email. So greetings వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే dear Jones, hi Amit, dear professional Jain, dear Miss Sharma అన్న పదాలతో మనం ఓపెన్ చేసుకోవచ్చు. These are very good opening notes to impress the reader. ఈ చదివితే ఆటోమేటిక్ ఏమవుతుందంటే చదువుతున్న వాడే ఆటోమేటిక్ ఇంప్రెస్ అవుతాడు. దెన్ యూ నీడ్ టు హ్యావ్ ది ఇంట్రడక్షన్ పార్ట్ ఏమంటాడండి, హౌ టు ఇంట్రడ్యూస్ ద టాపిక్. దిస్ ఇస్ టు ఇన్ఫార్మ్ యూ, డైరెక్ట్ పాయింట్ తీసుకురావచ్చు, జస్ట్ టు లెట్ యూ నో అన్న పాయింట్ తీసుకురావచ్చు, గుడ్ న్యూస్ బ్యాడ్ న్యూస్ ఐ హావ్ గాట్ ఫర్ యూ అన్నట్టు మనం ఇంట్రడ్యూస్ చేసుకోవచ్చు. ద ఫాలోయింగ్ అప్ ఆన్ ప్రీవియస్ డిస్కస్డ్ ఈమెయిల్స్, నో దిస్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. యాజ్ డిస్కస్డ్, ఎప్పుడైతే మనం ఫాలో అప్ చేస్తున్నామో ప్రీవియస్ గా మాట్లాడుకున్నవి మనం ఏం చేయొచ్చు అంటే ఈ పదాలు వాడచ్చు. యాజ్ డిస్కస్డ్, టు ఫాలో అప్ ఆన్ అవర్ మీటింగ్ డిస్కషన్ యాజ్ రిక్వైర్డ్, రిగార్డింగ్, ఇన్ రిగార్డ్స్ టు అన్న పదాలతో మనం నోట్ చేసి ప్రీవియస్లీ మెన్షన్ చేసిన మనము పాయింట్స్ ని ఇక్కడ రిమైండ్ చేయొచ్చు. అండ్ కమింగ్ టు ఆస్కింగ్ అండ్ రిక్వెస్టింగ్ గురించి మాట్లాడితే, ఒక ఇన్ఫర్మేషన్ కావాలి, ఒక దేనన్నా మనం రిక్వెస్ట్ చేస్తున్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఐ వుడ్ లైక్ టు నో ఇఫ్ అన్నది మనం క్లాజ్ ఇంట్రడ్యూస్ చేసుకోవచ్చు. కుడ్ యూ ప్లీజ్ లెట్ మీ నో ఇఫ్ అన్న క్లాజ్ వాడచ్చు. కుడ్ యూ గివ్ మీ అన్ అప్డేట్ ఆర్ కోట్ ఎస్టిమేట్ రిగార్డింగ్ అన్న పదాలతో మనం ఏం చేయొచ్చు అంటే వీ క్యాన్ రిక్వెస్ట్ ఎనీ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. దట్ ఈస్ వన్ థింగ్. అండ్ కమింగ్ టు ది థ్యాంకింగ్ పార్ట్, గెట్టింగ్ బ్యాక్ టు మీ ద ఇన్ఫర్మేషన్, ది అప్డేట్ అన్న పదాలతో మనం ఏం చేసుకోవచ్చు అంటే వీ క్యాన్ గో ఫర్ ఎ క్లోజింగ్ నోట్. అలాగే మాట్లాడుతూ మనకి ఎండింగ్ పార్ట్కి వచ్చేటప్పటికి మనం ఏం చేస్తామంటే మనం ఇక్కడ we need to use some particular words that will find the reader very interesting on a closing note. I will get back to you as soon as I can. I will let you know, let me know, looking forward to hearing from you. Trust you will find in order, keep me posted. Thanks, regards, all the best అన్న పదాలతో మనం కూడా ఎండ్ చేయొచ్చు. సో ఇక్కడ కొన్ని పాయింట్స్ ఉన్నాయన్న, ఈ పాయింట్స్ చూద్దాము, పాయింట్స్ ఎలా మాట్లాడుతూ చూద్దాం. సో ఇఫ్ యూ సీ when you're writing an email, starter kit చూసాం కాబట్టి ఆ స్టార్టర్ కిట్ పదాలతో మనం ఈ పదాలని మనం ఈ టిప్స్ ఉపయోగించి గాట్ సమ్ 17 or 18 టిప్స్ దాన్ని ఉపయోగించి మనం ఏం చేయొచ్చు అంటే క్లియర్ అబౌట్ ది పర్పస్. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఈమెయిల్ ఎందుకు రాస్తున్నాం అన్నది డోంట్ డ్రాగ్ ఆర్ డోంట్ పెద్ద ఈమెయిల్స్ రాయదు. మేక్ పాయింట్స్ అండ్ ఇన్ఫర్మేషన్ దట్ నీడ్స్ టు బి ఇంక్లూడెడ్. ఈ ముందుగానే ఈమెయిల్ రాసే ముందు ఏం చేస్తామంటే మనం పాయింట్స్, ఇన్ఫర్మేషన్ ని దగ్గర పెట్టుకుని దాన్ని బేస్ చేసుకుని మనం ఒక ఈమెయిల్ కంపోజ్ చేస్తాం. యువర్ టోన్ అండ్ లాంగ్వేజ్ షుడ్ బి సూటబుల్ ఫర్ ది ఇంటెండెడ్ రెసిపెంట్స్. మనం ఏం చేస్తామంటే ఎప్పుడైనా ఈమెయిల్ రాసినప్పుడు మన యొక్క టోన్ కానీ మనం వాడుతున్న లాంగ్వేజ్ కానీ రిసిపెంట్ కి తగ్గట్టు ఉండాలి తప్ప మనము ఒక వ్యక్తికి వాడవలసిన స్టైలే వాడడం తప్ప అది ఇన్అప్రోప్రియేట్ స్టైల్ వద్దు అని చెప్తారు. దెన్ ఆల్వేస్ యూజ్ యువర్ అఫీషియల్ ఐడి ఫర్ ఆల్ వర్క్ రిలేటెడ్ ఈమెయిల్స్ వర్క్ రిలేటెడ్ ఈమెయిల్స్ కి ఎప్పుడు కూడా ఒక ప్రొఫెషనల్ మెయిల్ మెయింటైన్ చేయండి అంతే తప్ప మనము సిల్లీ ఈమెయిల్ ఐడీస్ క్రియేట్ చేసుకుని మనము సాధారణంగా వర్క్ ఈమెయిల్స్ పంపించకూడదు. సాలిటేషన్ అప్రోప్రియేట్ గా ఉండాలంటే కీప్ ద మెయిల్ షార్ట్ అండ్ సింపుల్.
లెందీ కన్ఫ్యూజింగ్ ఈమెయిల్స్ మాత్రము వద్దు, బికాస్ అంత చదివే టైం ఎవరికే ఉండదు. యూజ్ షార్ట్ సెంటెన్సెస్ టు కన్వే ది మెసేజ్ క్లియర్లీ అండ్ కన్సైజ్లీ. స్టేట్ ది ఆబ్జెక్టివ్ ఇన్ ది ఓపెనింగ్ పారాగ్రాఫ్ ఇట్ సెల్ఫ్. ఓపెనింగ్ పారాగ్రాఫ్ లోనే మనం దేనికోసం రాస్తున్నాం అన్నది మనం స్టేట్ చేయాలి, అంతే తప్ప దాన్ని చివరికి మధ్యలో పెట్టకండి. బికాస్ వన్స్ ద వన్ హూ ఈస్ రీడింగ్ ద ఈమెయిల్ may not be catching the point what you mentioned at the middle or end of the email. తర్వాత సెపరేట్ ఏదైనా కనుక డిఫరెంట్ పాయింట్స్ మాట్లాడాల్సి వస్తే సెపరేట్ పారాగ్రాఫ్స్ వాడండి అన్నాడు. The email should be logically and systematically organized. Do not write email in capital letters. This is very important. Capital letters లో రాస్తే కోపంగా రాస్తున్నట్టు, సో వాడొద్దు. హైలైట్ ఆర్ అండర్లైన్ ద కీ పాయింట్స్. కీ పాయింట్స్ ని హైలైట్ చేయండి ఆర్ అండర్లైన్ చేయండి అంటున్నాడు. ఆ తర్వాత మనం వాడేటప్పుడు we need to take care of the tone what we are using in the email. ఇప్పుడు ఏదేమవుతుందంటే ప్లెజెంట్ అండ్ రిఫ్లెక్ట్స్ వాట్ యు ఇంటెండెడ్ టు స్టేట్. మనం ఏమైతే చెప్పాలనుకుంటున్నామో దాన్ని ప్లెజెంట్ గా కామ్ గా చెప్పాలి తప్ప డోంట్ యూజ్ అగ్రెసివ్ లాంగ్వేజ్. ఎన్ష్యూర్ యు ఆర్ ఆల్వేస్ పొలైట్. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మనం మెయిల్ పనిచేసేటప్పుడు మనం అందరూ ఇప్పుడు కూడా పొలైట్ గానే రెస్పాండ్ అవ్వాలి. తర్వాత లాస్ట్ బట్ ద నాట్ లీస్ట్ ఏం చేస్తామంటే గ్రామటికల్ పంక్చుయేషన్ ప్రూఫ్ రీడ్ చేసుకోవాలి. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి, బికాస్ వెన్ ఎవర్ యూ రైట్ అ గ్రామటికల్లీ రాంగ్ email with the spelling mistakes or punctuation errors, then this email will not be effective. అసలు చదివేవాడికి ఇంట్రెస్ట్ రాదు. సో ఆ మీనింగ్ కూడా మారిపోతుంది అంటాడు ఈమెయిల్ మీనింగ్. సో ఒక ఆల్వేస్ ఎన్ష్యూర్ టు ఎన్క్లోజ్ ది స్పెసిఫైడ్ అటాచ్మెంట్స్. దిస్ ఈస్ an important point. Now coming to 16th and 17th points, look at this. Ensure you answer the queries or request. Make sure ఎప్పుడైతే మనకి ఇప్పుడు మెయిల్ వస్తే కనుక మేక్ షూర్ యూ రిప్లై ఫర్ దట్. ఏదైనా క్వశ్చన్ అడిగితే కనుక క్వశ్చన్ కి రిప్లై చేయండి. స్లాంగ్ వాడొద్దు అండ్ ఇన్కాంప్రహెన్సిబుల్ అబ్రివేషన్ అండ్ ఎస్ఎంఎస్ లాంగ్వేజ్ ఎప్పుడు కూడా ఈమెయిల్ లో వాడొద్దు. దీనివల్ల ఏమవుతుందంటే మన యొక్క మెయిన్ పర్పస్ అన్నది ఫుల్ఫిల్ అవుతుంది. డోంట్ యూజ్ స్లాంగ్స్, ఇన్కాంప్రిహెన్సిబుల్ అబ్రివేషన్స్ అండ్ ఎస్ఎంఎస్ లాంగ్వేజ్ వాడొద్దు. ఇంకా మీకు అర్థం అయిపోవాలి అంటే మనకి క్లియర్ గా లైక్ దిస్ ఈజ్ నాట్ యాక్సెప్టెడ్ ఇన్ ఈమెయిల్ రైటింగ్. సో లెట్ us see some effective means of communication. దీని గురించి మాట్లాడుతూ ఎలా చేయొచ్చు అంటే, you need to send information to larger group. You wish to send to someone in electronic file, bulky documents or detailed informations. It is easier to contact people. You require daily communication. You need a written record of a communication. We use email అన్న పదాన్ని మనం ఇక్కడ వాడుకుంటాం. గుర్తుపెట్టుకోండి పాయింట్స్ ఏంటంటే, టు సెండ్ ఇన్ఫర్మేషన్ టు లార్జ్ గ్రూప్ ఆఫ్ పీపుల్, బల్కీ డాక్యుమెంట్స్ పంపించాలి, ఈజియర్ టు కనెక్ట్ పీపుల్ అండ్ డైలీ కమ్యూనికేషన్ ఉండాలి, రిటర్న్ గా రికార్డ్ పెట్టుకోవాలి అనుకుంటే ఈమెయిల్స్ వాడతాం. దిస్ ఈజ్ అప్రోప్రియేట్. దానికి లెట్ us say inappropriate means of communication కి ఎందుకు చూద్దాం. లెందీ డిస్కషన్స్ మాట్లాడుకోవాలి అంటే ఈమెయిల్స్ పనిచేయవు. దే విల్ నాట్ వర్క్. కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలంటే ఈమెయిల్ పనిచేయదు. ఇమోషనల్ గా ఉన్నప్పుడు ఈమెయిల్ వాడదు. ఈ 3 పాయింట్స్ చాలా ఇంపార్టెంట్. ఎప్పుడెప్పుడు అంటే లెందీ డిస్కషన్స్ కావాల్సి వచ్చినప్పుడు ఈమెయిల్ వాడదు, ఇన్ఫర్మేషన్ కాన్ఫిడెన్షియల్ గా ఉన్నప్పుడు ఈమెయిల్ వాడదు, అండ్ ఎమోషనల్ గా నువ్వు అప్సెట్ అయినా, ఓవర్ జాడ్ అయినా, ఎక్సైట్ అయినా దానికి ఎట్టి పరిస్థితిలో ఈమెయిల్ వాడొద్దు. దీనికన్నా బెటర్ ఏంటంటే చూడండి, యూ కెన్ సే టు ఎ పర్సన్ ఇన్ ఫేస్ టు ఫేస్ కాన్వర్సేషన్. ఈమెయిల్ కన్నా ఫేస్ టు ఫేస్ కాన్వర్సేషన్ వాడమంటున్నాడు. హియర్ వీ హ్యావ్ సమ్ శాంపిల్స్ ఉన్నాయి. ఈ శాంపిల్స్ go through these samples and hopefully once you go through these samples, I think you can understand what is happening here. Now let me give you an explanation of Amit Suri has recently been promoted to post of senior manager in Hindalco Industries. He receives a congratulatory mail from his sister, his colleagues and his general manager. Then which matter to Amit Suri, carbon copy, subject. This is the body of the email.
We just got this super news of your promotion. I am excited and thrilled. A big party is due from you, and of course, gifts for your living sis. This is informal, and this is informal mail because ఒక సిస్టర్ కి బ్రదర్ కి మధ్య జరుగుతున్న కమ్యూనికేషన్. There is no particular rules or particular set of rules you need to follow. Now, if you go to the little bit of semi-formal, ఇక్కడికి వచ్చినప్పటికి ఏమవుతుందంటే the senior manager congratulating on your promotion. Amit Suri, carbon copy blank, subject line, hi Amit, this is the body of the paragraph. I just got to hear your promotion to the post of senior manager. Please accept my heartiest congratulations. Your hard work and dedications have now always been rewarded. You surely deserve the recognition and responsibility of the position. All team members are related to have been selected for our team. We are surely looking forward to party from you at your earliest convenience. Now, we have one more format. Now, see this. This is the general manager. Now, we call it as semi-formal. This is a semi-formal mail. Coming to purely formal mail, formal mails lo em jarugundante we don't use that kind of structures. Informal lo semi formal lo kaakunda ikkada chudandi, the body line looks so professional that you can feel it. I am pleased to appraise you of your promotion to the post of senior manager in production department. You have been with Hindalco Industries for the past 7 years and have proved your worth time and again. Your dedication, hard work, and willingness to take on new initiatives have been recognized and appreciated by the seniors. You have implemented procedures which have improved efficiency in your department and have been recognized for your outstanding achievement. Please accept my congratulations on your promotions. Here, the general manager Hindalco Industries is going for a formal mail. Here, that is the difference between informal, semi-formal, and the formal mails. Now, ఈ రకంగా మనకి టెక్స్ట్ బుక్ లో కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారండి. My dear students, I request you to go through these samples with different versions. Different versions మీద మీరు కనుక చూసినప్పుడు ఏమవుతుందంటే you will get a clear picture about how to write an email. So ఈ మెయిల్స్ ప్రాక్టీస్ చేస్తూ కింద you got to practice emails. So for రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ నేను సజెషన్ ఏంటంటే ఎప్పుడన్నా మీరు ఇలాంటి ఈమెయిల్స్ రాయాల్సి వచ్చినప్పుడు బెటర్ యూ రైట్ ఇట్ టు యువర్ ఫ్రెండ్ సేయింగ్ హిమ్ బిఫోర్ దట్ నేను ఒక ఈమెయిల్ పంపిస్తాను, నేను ఒక ఈమెయిల్ ఎలా రాయాలన్నది నేను నేర్చుకున్నాను, దానికి సంబంధించిన ఒక ఈమెయిల్ పంపిస్తున్నాను, గివ్ మీ యువర్ కామెంట్స్ ఆన్ దిస్ ఈమెయిల్ అని చెప్పి యూ ట్రై టు డూ అ మెయిల్ టు యువర్ ఫ్రెండ్ సో దట్ యూ విల్ గెట్ accustomed to writing these emails. But ఈమెయిల్స్ రాయాలి అంటే కనుక నేను ఒకేసారి ఎగ్జామ్ లో కూర్చొని రాస్తాను అంటే పని జరగదు. సో నా సజెషన్ ఏంటంటేనండి, బెస్ట్ మీరు ఒక ఫ్రెండ్ అని ఈమెయిల్ ఐడి తీసుకుని వాడిని అడిగి వాడికి మీరు ఎప్పటికప్పుడు రోజుకి ఒక 2 or 3 మెయిల్స్ చెప్పిన ఒక 1 week ప్రాక్టీస్ చేస్తే దానికి మీరు అకస్టమ్ అవుతారు. అకస్టమ్ అయ్యి మీరు ఏం చేయొచ్చు అంటే ఎగ్జామ్ లో ప్రజెంటేషన్ బాగుంటది. లేదు అంటే మాత్రం ఎగ్జామ్ లో ప్రెజెంటేషన్ డైరెక్ట్ గా క్వశ్చన్ చదువుతుందంటే మాత్రం ఆ ప్రాక్టీస్ మీకు వర్కౌట్ అవ్వదు. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ది లెసన్. హోప్ఫుల్లీ యు గైస్ గాట్ ది కాన్సెప్ట్ అండ్ ఐడియా ఆఫ్ ది కాన్సెప్ట్. బట్ నేను చెప్పేది ఏంటంటేనండి, ఫైనల్ గా ప్రతి స్టూడెంట్ కూడా ఇలాగా ఈ మెయిల్స్, ఎందుకంటే నౌ డేస్ నోబడీ ఈస్ రైటింగ్ ఎన్ ఈమెయిల్. ఎవరు కూడా ఈమెయిల్ ఇవ్వడం వరకు తెలుసు తప్ప ఈమెయిల్ ఓపెన్ చేయడం, ఈమెయిల్ చదవడం, ఈమెయిల్ రాయడం అన్నది అలవాట్లు పోయింది. సో నా అడ్వైస్ ఏంటంటే బెటర్ మీరు ప్రాక్టీస్ చేస్తూ దీన్ని మీరు యూ నీడ్ టు హోన్ ఆఫ్ ది స్కిల్స్. బట్ సింప్లీ యూ కాంట్ గెట్ ఆల్ దీస్ స్కిల్స్ ఆల్ ఆఫ్ ఎ సడన్ ఒకేసారి రావాలి అంటే అవుట్. సో టెక్స్ట్ బుక్ లో ఇచ్చిన ఈ ఎగ్జాంపుల్స్ ని మీరు ఒకసారి ప్రాక్టీస్ చేస్తూ మీరు కనుక దీన్ని ఈ కాన్సెప్ట్ మీద ఇఫ్ యూ క్యాన్ సిట్ విత్ దిస్ కాన్సెప్ట్ ఫర్ a few hours or few days, definitely I think you can master this skill. Hopefully you enjoyed the class. We will meet in the next session. Okay, bye.